హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది మంగళవారం తీసిన వ్లాగ్ అండి. కిందికి వెళ్ళాను. సామూహిక పారాయణం అవుతుంది కదండీ! కిందికి వెళ్ళేసరికి ఆంటీ వాళ్ళంతా పూజ చేసేశారు. అందరం కూర్చొనైతే ఇలా సామూహికంగా రాముల వారి పాటలైతే పాడామనమాట. చాలా బాగుంది ఆ రోజు. అందరం ఇలా కూర్చొని పారాయణమైన తర్వాత మంగళహారతి ఇచ్చేశారు. మంగళహారతి ఇచ్చిన తర్వాత శాంతి మంత్రం పాడతారండి అందరూ కలిసి. ఇలా పాడినాక నేను ప్రసాదాలైతే తీసేసుకొని హారతి మొక్కేసేసుకున్నాము. మొక్కున్న తర్వాత అక్షంతలు ఇస్తారండి. కొన్ని దేవుడి కాడేసి మొక్కోవాలన్నమాట. మొక్కున్న తర్వాత నేను పైకొచ్చేసాను. మేము ఈరోజు ఊరెళ్తున్నామని మా ఆడపడుచు వాళ్ళకైతే 3 చీరలు అయితే తీసుకొని ప్యాక్ అయితే చేసేసుకున్నానండి. సూట్ కేసులో మా బట్టలు, చీరలు అన్నీ సర్దేసుకున్నాము. సాయంత్రం ఇలా అయితే నేను మా ఆయన వెళ్తున్నాము బాయ్ చెప్పేసి. ఆటో అయితే బుక్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మా ట్రైన్ కూడా రెడీగా ఉందండి. ట్రైన్ అయితే ఎక్కేసి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి మామిడి తోటకు వచ్చామండి. మామిడి తోట మా ఆడబిడ్డ వాళ్ళదనమాట. చాలా రోజుల నుంచి నాకు మామిడి తోట చూడాలని చాలా ఇష్టంగా ఉండేది. ఊరికి వెళ్ళాం కదా అని పిల్లల్ని అయితే తీసుకొని మా మరిది, నేను, మా ఆయన అయితే ఇలా మామిడి తోటకు వచ్చామన్నమాట. చూడండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మామిడి తోట వచ్చేసి 7 ఎకరాలు 9 ఎకరాలు ఉందండి. నాకు కరెక్ట్గా అయితే తెలీదు. మామిడికాయలు అయితే బాగా కాసాయి. కొన్ని అయితే రాలిపోయాయి కూడా. పూత అయితే ఉంది. వస్తుందేమో కాపు. చాలా బాగుంది కదండి మామిడి తోట. ఇలాగైతే కొన్ని అయితే మామిడికాయలు అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాము. పిల్లలు కూడా చూపిస్తూ ఉన్నారండి మామిడికాయలు. బాగా కిందికే ఉన్నాయన్నమాట మామిడికాయలు కూడా. ఇలా తోటంతా తిరుగుతూ ఉన్నాము కొద్దిసేపు. మామిడి తోట అంటే నాకు చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానన్నమాట వెళ్ళాలి అని. ఆ రోజైతే వెళ్ళామన్నమాట అందరం కలిసి. మా ఆయన, మా మరిది తిరుగుతూ ఉన్నారు తోటంతా. బాగా ఎండగా అయితే చాలా ఎండ ఉంది. నేను కూడా ఒక మామిడికాయ కోస్తా అని నేను ఒకటి కోసాను. బాగా కిందికే ఉన్నాయన్నమాట. ఎత్తైతే ఏం లేవు మామిడికాయలు. అంతా అలా తిరుగుతున్నాము. అంతా తోటలో అయితే నీళ్లు పట్టారు కాబట్టి చల్లగానే ఉంది. ఎండ ఏం అనిపించట్లేదు. పిల్లలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. వీడైతే బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు. మామిడికాయలు వేసుకోవడానికి కవర్ లేదంటే వాడు ఒకటి తీసుకొస్తున్నాడు. ఇలా చెట్టు కొమ్మ పైన కూర్చొని హాయ్ చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా మామిడి తోట అని చెప్తున్నారు పిల్లలు. బాగా అల్లరి చేస్తున్నారు తోటలో వీళ్ళైతే. కొంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళైతే రాలేదు. మేమే వచ్చామన్నమాట. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము తోటలో. బాగుంది కదా మా తోట, మామిడి తోట. అక్కడే పక్కనే బోర్ కూడా ఉందన్నమాట. వాటర్ వస్తూ ఉంటే కాళ్ళు కడుక్కున్నా కూడా మళ్ళీ మట్టి అంటుతూనే ఉంది. చూసుకొని కాళ్ళు కడిగేసుకున్నాము. అలా అయితే కొద్దిసేపు అలా తిరిగేసి కొద్దిసేపు అయితే కూర్చొని అంతా చూసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట. కొన్ని అయితే మామిడికాయలు అయితే కొన్ని తెంపామన్నమాట. ఎక్కువ కూడా తెంపలేదు, మళ్ళీ మోసుకురావడానికి కష్టం అవుతుందని. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఈ బుడ్డోడిని చూడ్డానికి. వీడు రామ్ రామ్ గోవింద అని అంటున్నాడు చూడండి, క్యూట్గా. బాయ్.